హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కేక్ లాలీపాప్స్ అండి. కేక్ లాలీపాప్స్ అలాగే కేక్ పాప్స్ ఇవన్నీ కూడా 3-4 వెరైటీస్ అయితే ఎలా చేయాలి అనేది నేను డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫ్లేవర్ లాలీపాప్స్ అన్నమాట. సో కేక్ పాప్స్కి కేక్ లాలీపాప్స్కి డిఫరెన్స్ ఏంటి అని కూడా నేను చెప్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంత బ్యూటిఫుల్గా ఉండే ఎమ్మి లాలీపాప్స్ని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం దానికోసం అయితే ఇలాగా మిక్సీ బౌల్ అయితే తీసుకోవాలండి. ఈ మిక్సీలో మనం కేక్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా నేను హోమ్ మేడ్ అండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన కేక్ స్పాంజ్ అనమాట. లేదు అంటే మీరు బయట కూడా కేక్ స్పాంజ్ అనేది అవైలబుల్ ఉంటాయి కదా బేకరీస్లో, అదైనా తీసుకోవచ్చు. సో కొంచెం కొంచెం ఇలాగా చిన్న ముక్కలుగా ఇలాగా ఇంచుకొని ఆ తర్వాత మనమైతే మిక్సీలో వేసేసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి, మీకు అప్పుడే డీటెయిల్డ్గా అర్థమవుతుంది. సో చాలా టేస్టీగా ఉంటాయండి పాప్స్ అయితే మాత్రం. దీన్ని మొత్తం ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మనకి లాస్ట్లో ఇలాగా పొడిలాగా అవుతుంది అనమాట. అప్పటిదాకా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇది నేను 2 ఫ్లేవర్స్ చేస్తున్నానండి. సో దానికోసం ఫస్ట్ సగం మాత్రం వేసాను. మనకి ఇలాగా స్ట్రాబెర్రీ క్రష్, పైనాపిల్ క్రష్ అనేది దొరుకుతూ ఉంటాయి కదా, కేక్లో యూస్ చేస్తారు. సో వాటిని అయితే ఇలాగా వేసుకొని కొంచెం ఇలా మిక్స్ చేస్తున్నానండి. సో మరీ ఎక్కువ వేయకూడదు, మనకి ఒక బాల్ లాగా రావాలన్నమాట, క్రాక్స్ రాకుండా అంతవరకు వేసుకోవాలి. మరీ లూజ్గా వేసుకున్నా మనకి లాలీపాప్ అనేది సైడ్కి జరిగిపోవడము, వంగిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇది పైనాపిల్ క్రష్. నేనైతే 2 ఫ్లేవర్స్ చేస్తున్నాను కాబట్టి 2 తీసుకున్నానండి. లేదు అంటే మీ దగ్గర ఇంకేదన్నా అవైలబుల్ ఉన్న బ్లూబెర్రీ లాగా సో అది కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మిల్క్ మేడ్ ఉంటే మిల్క్ మేడ్ అయినా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు రెసిపీస్ అని నేను మిల్క్ మేడ్తో చూపించున్నాను. నెక్స్ట్ ఇది లాలీపాప్ మోల్డ్ అండి. నేనైతే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకొని ఇలా లాలీపాప్ మోల్డ్ని అయితే తీసుకున్నాను. మోల్డ్ని తీసుకొని దాంట్లో కొంచెం ఇలాగా పెట్టాను అనమాట. నెక్స్ట్ దాంట్లో లాలీపాప్ స్టిక్ అనేది ఇలాగ మనం పెట్టుకొని పైన కూడా కవర్ చేస్తూ కొంచెం ఇలా పెట్టేసుకోవాలి. పూర్తిగా మనకి ఎక్కడ అనేది గ్యాప్స్ అనేది రాకూడదు. అలాగే స్టిక్ కూడా మనకి మిడిల్లోకి రావాలి, లేదు అంటే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు మనం కొంచెం గట్టిగా కలుపుకోవడానికి ట్రై చేయండి. నాది కొంచెం లూజ్ అవ్వడం వల్ల సరిగా రాలేదన్నమాట, తీసేటప్పుడు పర్ఫెక్ట్గా అనిపించింది. సో ఇలాగా మొత్తం ఇలాగ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మొత్తం మనం ఇలా తీసుకున్న తర్వాత ఎన్ని కావాలో అంతవరకు ఇలా తీసుకోవచ్చు, అంటే షేప్స్ని బట్టి అనమాట. ఈ షేప్ కొన్ని, రౌండ్ షేప్ కొన్ని అలాగా చేసుకుంటే ఏదైనా బర్త్డేస్ లాంటివి ఉన్నప్పుడు చాలా డిఫరెంట్గా అన్నీ ఒకేలా కాకుండా మనకి చాలా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇందాక అవి చేశాను కదండి, సో ఇదైతే రౌండ్ అనమాట. ఈ రౌండ్ కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను మా బాబు బర్త్డేకి అయితే ప్రిపేర్ చేశానండి. సో ఒక్క సెకండ్ కూడా లేవన్నమాట, అన్నీ సింపుల్గా చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట వెంటనే. సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి సో వచ్చిన వాళ్ళు కూడా రివ్యూ ఇచ్చారు, చాలా బాగున్నాయి పాప్స్ అనేసి. సో ఇలాగా అన్నీ కూడాను నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బాల్స్ అనేవి. నెక్స్ట్ ఇలాగా ప్రిపేర్ చేసిన తర్వాత వీటికైతే స్టిక్ ఉంటుంది కదా, మిడిల్లో పెట్టుకోవాలండి. మనకి ఆఫ్ పైన రావాలన్నమాట స్టిక్ అనేది. కొంచెం కిందగా కానీ అన్నాము అంటే మనకి కిందకు వచ్చేస్తుంది ఊరికే. వీటిని మనం ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇంకొకటి, మీరు స్టిక్ గుచ్చేటప్పుడు కూడా కాంపౌండ్లో ముంచి స్టిక్ కానీ గుచ్చారు అంటే ఇంకొంచెం టైట్గా ఉంటుందండి. సో నాకు అలవాటైంది కాబట్టి నేను నార్మల్గా కుచ్చేసాను అనమాట. లేదు అంటే కొంచెం రిమూవ్ అయిపోతుంది అనమాట స్పీడ్గా. సో అలాగే డార్క్, అలాగే మిల్క్, అలాగే వైట్, మనకి 3 కలర్స్లో కావాలి అంటే మాత్రం అన్నీ తీసుకోవాలండి. కాంపౌండ్స్ 3, అలాగే కలర్స్లో కావాలి అంటే వైట్ కాంపౌండ్లో కలర్స్ కూడా మిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో మనకి నచ్చిన విధంగా ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్లో మనం చేసుకోవచ్చు. అండ్ కాంపౌండ్లో మనం ముంచేటప్పుడు కూడాను కొంచెం కేర్ఫుల్గా ముంచాలండి, స్టిక్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మొత్తం పూర్తిగా మనకి కాంపౌండ్ మొత్తం అయ్యిందాకా వేసుకొని తీసేసుకోవాలన్నమాట బయటికి. అండ్ బిజినెస్ పర్పస్ అయితే మాత్రము ఒక్కొక్కటి మనకి వెయిట్ చెక్ చేసుకుంటే మనకి అన్ని సైజ్ కూడా కరెక్ట్గా వస్తాయండి. 10 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది అనమాట ఒక్కొక్కటి. సో అలా తీసుకొని కరెక్ట్గా ఉంటుంది.
నెక్స్ట్ మనం ఇలాగా ముంచిన తర్వాత మనకి కలర్ఫుల్గా కావాలంటే స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, రెయిన్బో స్ప్రింకిల్స్ అనేవి. సో మనకి అవి కూడా 2 షేప్స్ అనేవి, బాల్ షేపు లేదు అంటే ఇలాగా షేప్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో వాటిని ఇలాగ మనము స్ప్రింకిల్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చాలా కలర్ఫుల్గా వస్తాయి. ఇన్ కేస్ బిజినెస్ పర్పస్ అయితే మాత్రం పీస్ వచ్చేసి మనకి 30 రూపీస్ దాకా కూడా ఉంటుందండి. మిల్క్ మేడ్ వేస్తే ఇంకా కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో సైజుని బట్టి కూడా మనము కాస్ట్ అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి నార్మల్గా బార్డ్స్కి వాటికి ర్యాపర్స్ దొరుకుతాయి కదా, సో ఆ ర్యాపర్స్తో కూడా మనం ర్యాప్ చేసేసుకోవచ్చు. లేదు మనకి ట్రాన్స్పరెంట్గా కావాలి అంటే బుక్ షాప్స్లో మనకి బుక్స్కి పైన ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కట్ చేసుకొని సైజెస్ చూసుకొని నార్మల్గా ట్విస్ట్తో మనం కట్టేసుకోవచ్చు. సో ఇంతకుముందు వీడియోస్లో చూస్తే అదంతా డీటెయిల్డ్గా పెట్టున్నాను. సో ఇది ఇంట్లో కాబట్టి నేనేం ర్యాప్ చేయట్లేదు కాబట్టి సో అదంతా నేనేం చూపించట్లేదండి. అన్నీ కూడాను మీకు నచ్చిన స్ప్రింకిల్స్ అనేవి ఇలాగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం లాలీపాప్ మోల్డ్లో పెట్టాం కదా, వాటిని కూడా ఇలాగా చాలా జాగ్రత్తగా మనమైతే రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా రిమూవ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి, ఇందాకైతే మనము ఎలాగ కాంపౌండ్లో చేసామో అదే విధంగా దీని మీద కూడా మనం ఇలాగంతా కాంపౌండ్ అనేది స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈక్వల్గా. ఎక్కడ గ్యాప్స్ లేకుండా చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అండ్ కేక్ పాప్స్కి కేక్ లాలీపాప్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కేక్ లాలీపాప్స్ అంటే లాలీపాప్ స్టిక్ పెడతారండి, స్టిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కేక్ పాప్స్ అంటే మనకి స్టిక్ అనేది రాదండి, ఓన్లీ బాల్స్ లాగా ఓన్లీ స్టిక్ లేకుండా రౌండ్గా వస్తాయి కదా, సో వాటిని పాప్స్ అంటారు, లాలీపాప్స్. అలాగే స్టిక్ ఉంటే కేక్ లాలీపాప్స్, స్టిక్ లేకపోతే కేక్ పాప్స్ అనేసి అంటూ ఉంటారు అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇలాగా ప్రిపేర్ అయిపోయాయండి. నేనైతే డెకరేషన్ కూడా చూసారు కదా, కాంపౌండ్ ఆపోజిట్ కాంపౌండ్ కలర్తో ఇలాగైతే వేసాను అనమాట, ఓన్లీ పైపింగ్ బ్యాగ్లో తీసుకొని. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి నా కోసం. థ్యాంక్ యూ.